కనపడకపోతే దీన్ని చేసుకోవాలి అంటాడు పొలగాడు చూసినా పెళ్లి చేసుకుని సంప్రే ఉన్నది బాగా ఐదుగురు పంచోపాండవులు కొడుకు రంపాలరాజు అటువంటి పెళ్లి కొడుకుని చేసుకొని ఊరు బయట దిగువదులైనప్పుడు అల్లుడు వచ్చి ఊరు బయట ఉన్నాడన్నప్పుడు కన్న తండ్రి వీర చక్రపురి మహారాజుకైనా రామచంద్ర నా గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఏకైక లోక సుకుమార్తె నా బిడ్డ రూపుకు శంకర రూపావతి నా బిడ్డ రూపావతి నేను ఎవరికో ఇస్తలేను అది 5గురు పంచో పాండవులంటే అరే పాలనాటి ఉతుకం పచ్చని పురి మరి వాళ్ళ దేశంలో నాటటువంటి పులి ఆవు సయ్యాటలాడు నాట అటువంటి కోడును పిల్లి సాటలాడు నాట శివకు అపకారం చేయనుడు పాండవ ధర్మరాజు నేను పాండవులతోటి ఇయ్యవందుతానంటే అదృష్టవంతుని అనుకున్నాడు అల్లుడు వచ్చి ఊరు వేడి దిగువతులైనప్పుడు వీర చక్రపురి మహారాజు అయ్యో బిడ్డ ఓ బిడ్డ రూపావతి నీ బిడ్డ నీ పెళ్ళని ఆలగోడు పాలగోడు అవుతాడు ఇక్కడ కురిసి అక్కడెత్తాడు అక్కడ కురిసి ఇక్కడెత్తాడు అల్లుడచ్చి ఊరు బయట ఉన్నాడు అన్నప్పుడు జారుగుండదల్లు అన్నదిగా అయ్యో నా బిడ్డ రావే నా బిడ్డ రూపవా రూపవా అన్న నాకు నొచ్చుకోలే నా బిడ్డ తమ్ముడకు నొచ్చుకోలే నా బిడ్డ ఓ బిడ్డ నీకు కన్న ఉంటే నా చెల్లె పిల్ల అవుతుందని ఎంత అలగోడు బాలగోడవును నీకొక తమ్ముడు ఉంటే నా అక్క పిల్ల ఎంత ఆరాటపడును నీకు అక్క చెల్లె ఉన్నా నా చెల్లె పిల్లలు అక్క సంబరపడు అక్క పిల్లని చెల్లె సంబరపడు అక్క చెల్లెలు నోచుకోలే నోచలేను ఒక బిడ్డ బిడ్డ నాకు అన్నదమ్ములున్నా నీకు చిన్న బాబులున్నా పెద్ద బాబులున్నా నా అన్న బిడ్డ పిల్లని ఆరాటపడు బిడ్డ నా బిడ్డ రూపవా రూపవా అత్తగారి ఇంటికి పోయినాక నువ్వు అత్తగారి ఇంటికి పోయినాక మేము ఎప్పటివైనా మళ్ళీ ఇద్దరు అని బాధపడుకుంటా అగో అటువంటి రాదు చూడు ఆ నిమ్మలు కొట్టి నీడలు కొట్టి ఆకాశం తరుగు పూజలంత పందులు లేచి కోతుకులు కొట్టి మూర పాకలు తీసి నిమ్మలీకల కురిసి లేచి పెళ్లి మండపాలు కట్టిండు ఓ బాగా కమలచి మన అల్లుడు మన ఇంటి దేవుడు మన అల్లుడు రంపాలరాజు ఊరు బయట తిరుగుతులైందట అల్లుడిని వేడుకుందా ఎదుర్కొందామో అని రాజన్ భయేంద్రుని బలమైన సున్నాయి మూతలతోటి వీర చక్రపురి మహారాజు కమలాక్షి దేవి అల్లుడు రంపాలరాజునయ్యా
ఎదురుకుంటా ఉన్నారు వేడుకుంటా ఉన్నారా ఎందుకు అరే అటువంటి అల్లుల్ని ఎదుర్కొని వేడుకొని మెరుపుకున్నారు రావయ్య అల్లుడావు నా ఇంటి దేవుడావు రావయ్య అల్లుడావు అల్లుడా రంపాలు రాజా నీకంటే ఎక్కువ నాకేమున్నది నాకంటే ఎక్కువ నీకే ఉన్నదని అరే ఏందన్నా ఆయన నచ్చపోతే పొమ్మంటాను అన్నాడు సరే ఆయన నచ్చలేదట ఆయన మరి ఆయన ఏం చూసిండు మా కథ పొమ్మంటాను బాగున్నా ఒక్కరోజు కట్టుకున్నావా కథలతో పొమ్మంటాం అని అన్నాడు వచ్చిండు పొమ్మంటాను ఆయన ఉమ్మనని బట్టి ఇంటి ఆయనే వస్తాడు మేము అక్కడ బతుకు తెరువు లేక వచ్చిన 10 మందిలో సరే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు గట్ల ఎందుకంటే పొమ్మన్నప్పుడు పోతాం అన్న అసలు విషయం ఏంది ఏమక్కర్లేదట ఆయన సార్ చెప్పిన కాదు చెల్లు మంచిగా ఉంటుంది కథ టెంట్ పడితే కట్టాయి ఈ మంది మంచి లేదా ఇది బాగా చెప్తాను వాను చంపినట్టు నన్ను చంపినావు కాయ కథ కొనుక్కోరానికి చెప్పు అద్దు
ఏర్పడుతుంది చేతులకు వచ్చినప్పుడు ఏర్పడుతుంది అసలు నీకు 24 గంటలు ఫోన్ చేసి ఇప్పుడు ఆ కథలో ఎందుకు పని చేసినట్టు నీకు ఫోన్ చేసి నువ్వు వాళ్ళ దగ్గర రప్పించినావు రామా వీరచక్రపురి పట్టణంలోన అదిగో వచ్చిన రంపాల రాజు ఇల్లు నింపుకున్నారు ఎదుర్కొన్నారు వేడుకున్నారు అదిగో మంగళ వాడచ్చి మైలపోరు వలసిందాట మరి చాకలి వాడచ్చి లక్కంపోరు పోసినాడు మరి పోరు వీరికి వచ్చే బాలలిద్దరు వాళ్ళు అల్లోనే రడలో అల్లోనే రడలా అల్లోనే రడలోనే రాడి అల్లోనే రడలా నా పొరి కచ్చే పని వారు అలోనే వడ్డోళ్ళు అంటే ఇరుకల అన్నట్టు అయిపోయింది. ఇది వడ్డోళ్ళు అంటే అంత మన భాష ఒక్కటే మంచిగా పైకి ఏమక్కర్లేదు కట్టు
ఇదైతే మొలదరం అయితే తాడైతే ఏమున్నది కదా ఒకటి పేటోళ్ళకు ఉన్నోళ్ళకి అన్ని అనుమానాలు గారు పేటోళ్ళకి ఏమున్నదా చూడవే చెప్పవాలి చూడసారి నువ్వు తప్పని రాను రోజు హరి హరియా మరవన్న తల్లి అది చెప్పిన వాడ వినని వాళ్ళు బుద్ధి చెప్పిందానా పూనంచారి అమ్మవారి పార్వతి నీకు 10,000 తినారితో అగో అటువంటి చూసిన రంగ లెక్కం జరుగుతున్నది బాజభజంతి 20 సొన్నాయిలు సంపుది పోవాలి పరమ భాగవతులు కోతులు శుద్ధి పట్టినట్టు కొన్ని లేవు మధ్యాహ్నం పట్టినట్టు ఎద్దు మీద కన్ను ఎనిమిది నడవేరి బలం 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 అని అర్చేచి కామేచి మోక్ష చెన్నాతి చరామి అని మళ్ళీ తెచ్చే అంటది కాదు అయ్యయ్యో రాకపోతే బ్రహ్మములు తెచ్చింది రామయ్య నాగం వెళ్ళేదాకా బ్రహ్మములు ఇడవద్దమ్మా లాకం ఒకటైంది 4 భక్తులు నాగవల్లి ఎక్కడన్నా చేయండి వాళ్ళకి 5 పాండవులు సంబరపడ్డారు ఒక్కరు కాదు 2 కాదు మరి మాత్రం అనగానేమి అందరూ సభలోకులు చూడంగా రంగ రంగ వైభవంగా లగ్గమైంది ఒక్కరు కాదు 2 కాదు గమనాలు 50 జనం ఉసుకపోతే కింద రానంత జనం ఆ పెళ్లి ఖర్చును చూసి మురికిపోయింది లగ్గం కూడా నాగవేలి నాలుగు తరలిపోవాలి మరి ఆ ధర్మరాజు అన్నాడు ఏమయ్యా ఓ అటువంటి వీరచక్రముని మహారాజా నీ బిడ్డ రూపవతిని ప్రయాణం చేస్తాగోరు మా ఇంటికి మేము పోతాం 4 వద్దుల్లో నాగవెల్లి చేసుకుంటాం నాగవెల్లికి మీరు రాండ్రు అన్నాడు బిడ్డను తాగలేను అన్నప్పుడు గటువంటి వీరచక్రముని మహారాజుకు జారుకుంటే తల్లు అన్నదా మన బాణం రమ్మడములైనటువంటి కమలాచిదేవి మన బిడ్డ రూపవతిని ప్రయాణం చేయవన్నప్పుడు తడివిడి స్నానం చేయించి వనారంచు పట్టు తీర కట్టించి పెట్టడు సొమ్ములు పెట్టి పుత్తడు బొమ్మను తయారు చేసింది కన్న తల్లి వీరచక్రపురి మహారాజు తయారైన బిడ్డను చూసిండు జారుకుండ కళ్ళు అన్నయ్య ఓ బిడ్డ నువ్వు ఇంట్లో ఉన్నవాడు బిడ్డ రూపం